బొజ్జల రిషితారెడ్డి కార్యక్రమం ఇంటింటికి మీ బొజ్జల ప్రతి ఇంట శాలువాలతో మంగళహారతులతో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు సూరవారిపల్లి గ్రామం నందు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి ఎంపేడు సూరవారిపల్లి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లంపాడు మాజీ సర్పంచ్ విఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పరిపాలనలో అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. వి సుబ్రహ్మణ్యం నాయుడు మాజీ నీటిపారుదల శాఖ సర్పంచ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి కృష్ణమనాయుడు, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. కానీ ఈ చెరువు పనులన్నిటి ఇప్పటికీ ఎక్కడ కానీ చిన్న వర్క్ కూడా చేయలేని పరిస్థితి. అదే కాకుండా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. చిన్న చిన్న విలేజ్ల్లో కూడా అసలు ఏం మాట్లాడుతున్నారా ఏందనేది అర్థం కాని పరిస్థితిలో లెక్కలేని తరంగా అయిపోయింది. ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నాము. ఈ సూరి అదే ఇదిలో సుధీరాన్ని గెలిపించుకొని అదే పాలన మళ్ళీ తెప్పించుకొని ముందుకు పోవాలని మేము కృషి చేస్తా ఉన్నాం. ఈ సుధీర్ అన్న గెలిపించుకొని కాళాసులో టీడీపీ జెండా ఎగరేసుకొని మా పంచాయతీ నుంచి మంచి మెజార్టీ ఇప్పించి ఆయన 50,000 మెజార్టీతో గెలిపించుకొని మేము ముందుకు సాగాలనేసి తెలుగుదేశం జెండా ఎగరేసుకొని ఎమ్మెల్యేగా చూడాలనేసి, చంద్రబాబు నాయుడు సీఎంగా చూడాలనేసి మనవి చేసుకుంటూ రమించుకుంటాం. అందరికీ నమస్కారం. ఇది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకే పంచాయతీ పోయాలి. తనీ పంచాయతీగా ఉండింది. మా పంచాయతీ తనీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ, ట్యాంక్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకున్నాం. అసలు కనీసం పల్లాంపేటకు పోవాలంటే మాకు రోడ్డులే, పల్లాంపేటకు పోవాలంటే 3/4 గంట సేపు పట్టేది. అలాంటిది గోపాలన్న ఇదితో మేము రోడ్డు వేసుకోగలిగినాము. ట్యాంకు, సిమెంట్ రోడ్లు అన్నీ చేసి చెరువు పనులతో కూడా చేసుకోగలిగినాము. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఒక్క పని కూడా చేసుకోలేక మా చెరువు కూడా నిండా మొన్న కూడా గిన్నె పడితే ఆ గిన్నె పూడ్చేదానికి కూడా లేకుండా ఇదిగానే ఉన్నది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు ట్యాంకు, బోరు బోరు కూడా లేదు. అర్జునవాడితోనే పైప్ లేను మా ఊరికి అన్నీ అప్పుడు వేసుకొని అన్నీ అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇప్పుడు పంచాయతీని మళ్ళీ డివైడ్ మళ్ళీ ఎలంపాడులో తీసుకుని కలపాలని మళ్ళీ ఇది చేసి ఇప్పుడు ఇది పంచాయతీగా లేకుండా ఎలంపాడులో పెట్టి ఇదిగానే ఉన్నది. కోర్టుకు పోయి ఇది డివైడ్ స్టేజ్ ఇచ్చి నిలిచిపోయి ఉన్నది. అందువల్ల ఈసారి కూడా మేము తెలుగుదేశానికి ఇది చేసుకొని గెలిపించుకొని ఇది చేసుకోవాలని ఉన్నాం. నమస్తే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం 53 రోజులు అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఏమీ తేలకుండా ఇన్ని రోజులు ఆయన్ని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి భువనేశ్వరం కూడా ఎన్నో దిగులు తిరిగి అందరికీ చెప్పుకొని ఆ విధంగా తప్పును కూడా ఆయన తప్పుడు సమాచారంగా అరెస్ట్ చేయించి ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత లోకేష్ కూడా అన్ని కాళహస్తి నుంచి మొదలుపెట్టి ఇట్ట కడప నుంచి మొత్తం అన్ని దిగినారు. ఆ తిరగటం కూడా జనాభా వచ్చే పరిస్థితిని బట్టి ఆ యాదాన్ని చూసి అక్కడక్కడ ఆయనకు కూడా కేసులు పెట్టడం జరిగింది. చంద్రబాబు కూడా 9-10 కేసులు పెట్టారు. ఈ విధంగా అరాచకమైపోయి వాళ్ళు చేసే మంచి పనులు ఏమీ లేదు, అంతా తప్పుడు సమాచారం. ఏది చేసినా చేసేది లేదు. చేసిన వాళ్ళని ఈ మాదిరి చేశారు. పసుపు కుంకుమ కానీ ముందు గతంలో లేడీస్కి ఎంత అభివృద్ధి చేశారు, సిలిండర్ లేకేమి ఎంతెంతో చేశారు. పింఛన్ని 200 పింఛన్ని 9 రెట్లు పెంచడం చంద్రబాబే చేశాడు అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏమీ లేదు. ఆ 3,000 కూడా 4 సార్లు 5 సార్లుగా పెంచి ఇప్పటికేదో అటు పూర్తి చేశారు. లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడ యువకాలం పదయాత్ర పెట్టి సక్సెస్ అవి ఈ పొద్దు వాళ్ళు 170 అంటూ ఉన్నారు. 170 కాదు, వాళ్ళకి 30-40 వచ్చే పరిస్థితిలో కూడా లేదు. అభివృద్ధి లేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఏ పరిస్థితిలో 100 నుంచి 120 వరకు మేము తెలుగుదేశం పార్టీ గెలిపించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడతామని నిర్ణయించుకుంటున్నాను. నమస్తే. ఈ ముఖ్యమంత్రి
ఈ ముఖ్యమంత్రి పాలన ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తూ అతను జైల్లో ఉన్నానని ప్రతి ఒక్కరిని పంపిస్తూ అతను దుర్మార్గమైన చేస్తా ఉన్నాడు. అయితే ఇంకొక 2 నెలల్లో ఈయన కూడా చించలగూడ జైలుకి ఖచ్చితంగా పోతాడు. గోపాలరెడ్డి పాలనలో మేము ఎట్లా చేసినామో అదేవిధంగా ఈశ్వరు ఇంక 2 ఇంతలుగా కష్టపడి మేము సుధీర్ రెడ్డిని గెలిపించుకొని గోపాలరెడ్డి పేరు నిలబెట్టి మా బూత్లో మెజార్టీ తెచ్చుకొని కాళహస్తిలో జెండా ఎగరేస్తాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నాయుడు, జై చంద్రబాబు నాయుడు, లోకేష్, జై సుధీర్. సుధీర్. సుధీర్.